తృతీయ గౌతమ బుద్ధ అవార్డు గ్రహీత సోషల్ యాక్టివిస్ట్ ముత్యాల నరసింహులు గారు మనతో అందుబాటులో ఉన్నారు. దారిలో వెళ్తుంటే కనిపించిన అన్న. సో అన్నతో చాలా విషయాలు మాట్లాడేది ఉండే. నీట్ పేపర్ లీకేజ్ అప్పటి నుంచి చాలా అంశాలు క్వశ్చన్లు ఉండే మన దగ్గర. అన్న మొత్తానికి దొరికిన అన్న. నమస్తే. నమస్తే అన్న, చూస్తున్నారు అంటే ఢిల్లీలో మీరు ఆందోళన అన్ని చూసిరు. ఒక రకంగా సర్దుమణినే కానీ వాళ్ళు ఇక దేశవ్యాప్తంగా ఇంకా అనేక అంశాల మీద కూడా కొట్లాడదామని చెప్తున్నారు. సో ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఆల్రెడీ దానికి బాధ్యులను కూడా ఛార్జ్షీట్ లో నమోదు చేసినట్టున్నారు. బాధ్యులు కూడా గుర్తించారు. నీట్ పేపర్ అనేది అది ఒక బీజేపీ ప్రభుత్వము, బీజేపీ రాష్ట్ర పరిపాలన ఎక్కడెక్కడైతే ఉన్నదో రాష్ట్ర పాలన అక్కడనే లీకేజ్ జరుగుతుంది. ప్రతిసారి లీకేజ్ కాగానే దోషులను గుర్తిస్తాం, కఠిన శిక్ష ఇస్తామని వాళ్ళకి ప్రత్యేక చట్టాలు తయారు చేస్తున్నాం అంటారు. కానీ ఏడేసిన గొంగడ అన్నే ఉంటది. వాళ్ళు ఏమో కఠిన చర్యలు తీసుకోరు, వాళ్ళేమో వాళ్ళని ఇబ్బంది అది వాళ్ళు ప్రోత్సహిస్తారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళే నీట్ పేపర్ కు లీకేజ్ కు వాళ్ళే మూల కారణం. కాబట్టి అదంతా ఉత్తదే. అది సమస్యను కొద్దిసేపు సైలెన్స్ చేయడానికి తప్పగాని వాళ్ళని దోషులను పట్టుకో. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే కదా, వాళ్ళు గుర్తించారు. వాళ్ళకి ఏం చేస్తారు, మళ్ళీ 4 రోజులు ఉంటారు, జైలుకి వెళ్ళి వస్తారు. ఎంతో మంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కానీ లేకుంటే వేరే వేరే రాష్ట్రాలలో మర్డర్ చేసిన వాళ్ళు రేజ్లింగ్ అట్లా నన్ను ఇబ్బంది పెట్టిరు అని రేజ్లింగ్ వాళ్ళని తీసుకోపోతే వాళ్ళకి పూలదండలు వేసి తీసుకొస్తున్నారు. క్లీన్ చిట్ వచ్చేసింది కోర్టులో, హైకోర్టులో, సుప్రీం కోర్టులోనే క్లీన్ చిట్ వస్తుంది. ఈ లీకేజ్ కోసం వాళ్ళకి శిక్ష పడుతుందని మనం ఎట్లా నమ్ముతాం? అదంతా ఇక నుంచి అయినా పేపర్ లీకేజ్ జరగకుండా అంటే అడ్డుకట్ట పడతా అనుకుంటారా? ఏదో బిల్లు కూడా తీసుకొచ్చారు, దాని మీద కఠినమైన చట్టం తీసుకొచ్చారు. అదంతా ఉత్త బిల్లే. అదే ఏదో ఇప్పుడు మా పిల్లలను కొద్దిగా సంతృప్తి పడడానికి కానీ వాళ్ళ ఉద్యమకారులకు అన్ని తెలుసు. ఇదంతా ఉత్తదే, 4 రోజుల మందం అనేది తెలుసు. కానీ అది పర్మనెంట్ కాదు. అది పర్మనెంట్ అనేది దాని ఆలోచన వేరే ఉంటది. ఆ ఆలోచన ఏ రకంగా ఉంటది అంటే వెంటనే అది ఆ వారం 10 రోజులలో వాళ్ళ లీకేజ్ అయిన తెలియగానే వాళ్ళని పట్టుకోవాలి. అది అక్కడికే క్లోజ్ చేసేయాలి. కాబట్టి ఇంతమంది మొత్తం భారతదేశంలో ఉన్న విద్యార్థులంతా పోయి ఢిల్లీ పోయి అక్కడ పెద్ద లొల్లి చేసి వాళ్ళను కొట్టడము, ఆ కర్రలకు పోలీసు వాళ్ళకు మూలలు నాటి మూలలు కొట్టడం అదంతా అవసరమా? నువ్వు కొట్టినాక ఇప్పుడు చేయడం ఇదే చేస్తున్న ముందే చేయాలి కదా. తెల్లార మర్నాడు పేపర్లో వచ్చింది, అంత మీడియాలో వచ్చింది, దాన్ని మేము కఠిన చర్య తీసుకుంటున్నాం, ఎవరేమి ఇబ్బంది పడద్దని పిల్లలకు చెప్పాల్సింది. సో అక్కడ ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఒక విషయాన్ని అంటే రాజీనామా చేస్తూ ఒక విషయాన్ని రాసిన దాంట్లో అంటే దేశంలో అల్లకల్లోలం జరగద్దు, సంఘ విద్రోహ శక్తులు దీంట్లో రావద్దు, దేశానికి విఘాతం కలగద్దు అని చెప్పేసి నేను రాజీనామా చేస్తున్నా అన్నాడు. సింపుల్గా అంటే ఆయన రాజీనామా చేసేటప్పుడు కూడా ఈ పేపరు లీకేజీకి సంబంధించి బాధ్యత తీసుకుంటున్నాను కంటే కూడా దీంట్లోకి ఏదో సంఘ విద్రోహ శక్తులు వచ్చారు, ఉగ్రవాదులు వచ్చారు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అన్న విధంగా ఆయన మాట్లాడేదాన్ని. అదే అందులోనే ఉన్నది అసలు కథ. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు ఏడికెళ్ళి వచ్చారు. బీజేపీకి సంబంధించిన లీడర్ల పిల్లలే అందులో పాల్గొన్నారు కదా. మరి మీ పిల్లల్ని సంఘ విద్రోహ శక్తులని ప్రకటించండి. బీజేపీ లీడర్ల పిల్లలే కదా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు కదా మేము బీజేపీకి సంబంధించిన వాళ్ళమని. ఫస్ట్ వాళ్ళని మీరు ఏం చేస్తారో, సంఘ విద్రోహులకు ఏం చేస్తాం అనుకున్నారో వాళ్ళకి చేయండి ఫస్ట్. అదంతా సమస్యను పక్కదారి పట్టియడం కోసమే. సంఘ విద్రోహ శక్తులు ఎక్కడ లేరు. వీళ్ళే అసలు సంఘ విద్రోహ శక్తులు అంటేనే ఈ బీజేపీ వాళ్ళు. రాజ్యాంగానికి వ్యతిరేకులు అంటేనే బీజేపీ వాళ్ళు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తుంది వాళ్ళు. రాజ్యాంగాన్ని కాపాడుతామన్నోళ్ళు విద్యార్థులు. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయమంటారు విద్యార్థులు. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళని పట్టుకోండి, శిక్షించండి అని చెప్తున్నారు. కానీ శిక్షించమన్నలోనే శిక్షిస్తుంటే అది రాజ్యాంగం ఎక్కడున్నట్టు? సో ఇక్కడ ఇంత పెద్ద ఆందోళన నడుస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న కొత్తగా, సో అది ఆ ఆందోళన నడిచింది. ఇప్పుడు రకరకాల ఆందోళనలు వస్తున్నాయి. ఇప్పుడు ఏది రిజర్వేషన్ హటావో ఆందోళన అని ఇట్లా రకరకాల ఆందోళనలు బయటకు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రిజర్వేషన్లు హటావో అంటే రిజర్వేషన్లు తీసేయండి, అంతా ఈక్వాలిటీ చేయండి, భూమి జాతీయం చేయండి, ఉద్యోగాలు మొత్తం అందరికి ఈక్వల్ గా చేయండి, ఉద్యోగాలు కూడా అంతే చేయండి. ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తారు, ఎంత ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ అంబేద్కర్ చెప్పిండు కదా 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు తీసేసిన ఇబ్బంది ఏం లేదు అన్నాను. నువ్వు రాజ్యాంగాన్ని ఏదైతే మన రాసుకున్న రాజ్యాంగం ఉన్నదో దాన్ని ఉన్నట్టు ఇంప్లిమెంట్ చేస్తే 10 ఏళ్ళ 5 ఏళ్ల వరకల్లా సస్యశ్యామలం అయిపోయేది భారతదేశం. వ్యత్యాసం లేని, ఎగుడు దిగుడు లేని భారతదేశం అయిపోయేది. ఈ రోజు మొత్తం భూములు, మొత్తం ఆస్తులు, ఫ్యాక్టరీలు అంతా చేతిలో పెట్టుకొని ఇలా రిజర్వేషన్లు వద్దంటే ఫ్యాక్టరీలు అన్ని జాతీయం చేసేయండి. అవసరమా? ఉన్న మైనింగ్లన్నీ జాతీయం చేయండి. పబ్లిక్ సెక్టర్ అన్ని ప్రైవేట్ సెక్టర్ అప్పచెప్పి అసలు ప్రైవేటేషన్ లో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్.
ఇప్పుడు మొత్తం ప్రైవేటేషన్ చేసినావు. ప్రైవేటేషన్ లో చేస్తే అందులో ఎవరికి వస్తున్నాయి? మీ వాళ్ళకే వస్తున్నాయి ఉద్యోగాలు. మా ఎస్సీలకు కానీ బీసీలకు ఎస్టీలకు ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలే లేవు. కాస్త కూస్త ఎంత అవి ఇప్పుడు జాబ్స్ కింద ఇప్పుడు ఉద్యోగాలు మాత్రం ఉన్నాయి, పెద్ద పెద్ద అన్ని అయిపోయినాయి. మళ్ళీ ఇంకోటి నీకు రిజర్వేషన్లే వద్దన్న వాళ్ళు మరి ఈడబ్ల్యూఎస్ ఎందుకు తెచ్చారు? రాత్రే జీవో తెచ్చేసారు, ఇంప్లిమెంట్ చేశారు. అందరికన్నా ముందుగా మన తెలంగాణలో అప్పటి మాజీ సీఎం చంద్రశేఖరరావు అందరు భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిందే చంద్రశేఖరరావు కదా ఈడబ్ల్యూఎస్ ఫస్ట్. అక్కడ ఆర్డర్ వచ్చుడు ఆలస్యమే లేదు, చేసారు. రాజ్యాంగాన్ని కూడా మారుస్తానంటున్నాడు. రాజ్యాంగాన్ని మారుస్తాను నిన్నే మార్చేసారు కదా. రాజ్యాంగాన్ని మారుస్తాను మార్చేస్తారు సమాజం. కానీ భారతదేశంలో ఈవీఎంలు ఉన్నన్ని రోజులు బీజేపీ మేమే ఉంటామని అనుకుంటుంది. ప్రధాన శత్రువు దళిత బహుజనులకు ఈవీఎంలే. ఈవీఎంలు ఉన్నన్ని రోజులు బీజేపీ ఇట్లాంటిది లీకేజీలు కానీ ప్రతిదీ చేస్తూనే ఉంటది. రాజ్యాంగాన్ని కూడా మారుస్తారు. ఇప్పుడు మొన్న కొద్దిగా డిస్టర్బెన్స్ అది ఉన్నదని ఆగిరు, కానీ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశంలో భారత రాజ్యాంగంలో మనం ఏ సెక్షన్ ఎక్కడుంది, ఏ చట్టం ఎక్కడుంది అని దోలాడుకోవాలి. రాజ్యాంగమే ఉండదు, ఏమున్నా అట్టలే మిగులుతాయి. ఇటు ముందటిది వెనకది అట్టలే మిగులుతాయి, ఏముండదు. లోపలంతా మనువాదమే ఉంటది. మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోనికే లేదు. ఇప్పటికే చదువు దూరం అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడేమో స్కూల్ పోలేని పరిస్థితి బీసీలు ఎస్సీలు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల హాస్టల్లో రిజర్వేషన్ల వల్ల చదువుకోగలిగినాం. అవన్నీ ఎత్తేసి ప్రైవేటేషన్ చేసారు. ఇప్పుడు నారాయణ చైతన్య లాంటి వాళ్ళు తీసుకొచ్చారు. అందులోకి పోయి మనం చదువుకోలేము. చదువుకుంటామని ఆడికి పోయి కొంత వ్యవసాయమో బిజినెస్ చేసుకొని నారాయణ చైతన్య చదువుకునే వరకల్లా మొత్తం యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ పరం చేశారు. గవర్నమెంట్ అంటే ఒక్కొక్కరు ఫస్ట్ ఏమో కులంతో విద్యను దూరం చేసారు, ఇప్పుడేమో డబ్బుతోటి దూరం చేస్తున్నారు. కాబట్టి ఇది భారత రాజ్యాంగం ఈవీఎంలు ఉన్న రోజులు బీజేపీ పాలన ఉంటది. అది కొంతమంది అంటారు తెలంగాణలో ఎట్లా గెలిచింది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తా అంటే మొత్తం చేయరు. అక్కడక్కడ వాళ్ళకి కావాల్సినంతనే ట్యాంపరింగ్ చేస్తారు, మిగతాది చూయించుకోనికి ఇట్లా అననికి. ఎవరన్నా మనం నాలాంటి వాళ్ళు అన్నారు అనుకో, తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా గెలిచిందా, మొన్న యూపీలో వాళ్ళు ఎట్లా గెలిచారు అని చెప్పుకోనికి. సో ఖచ్చితంగా వాళ్ళు గెలవాలనుకుంటే ప్రతి రాష్ట్రంలో గెలుస్తారు కదా మరి ఈ లెక్కన మీరు అన్నట్టుగానే. అంటే వాళ్ళకి సరిపోయాన్ని ఉంటే చాలు. వాళ్ళు మొత్తం గెలవంటే మొత్తం గెలిస్తే బదనాం అవుతారు కదా, రివల్యూషన్ వస్తుంది కదా పబ్లిక్ లో. మొన్న ఢిల్లీలో వచ్చింది, మూలలతోటి లాఠీలకు మూలలు కొట్టినా గానీ జనాలు కదలలే, కొట్టుండని ఇట్లా చేతులు కట్టుకొని నిలబడ్డారు. కానీ రిజర్వేషన్ హటావో ఆందోళన అది ఏదైతే ఉందో దానికి కూడా మద్దతు వేరుతున్న పరిస్థితి ఉంది. సో ఇది ఎట్లయితే సిజేపీ వాళ్ళు చేసినటువంటి ఆందోళన ఉందో అదే స్థాయిలో కనుక ఈ రిజర్వేషన్ హటావో ఆందోళనకు మద్దతు పెరిగితే జనాలు రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉందా? వాళ్ళు వస్తే కనుక మీరు ఎట్లా? మేము కూడా అంటాము కదా, మాలాంటి వాళ్ళం భూమి జాతీయం చేయాలి, కంపెనీలు జాతీయం చేయాలి, అన్ని జాతీయం చేయాలి. మేము కూడా మాలాంటి వాళ్ళు కూడా చెప్తారు కదా జనాలకు, అన్ని జాతీయం చేసేయాలి. ఎవరిని తాట ఎక్కువ ఆస్తులు వద్దు, ఎంత ఉండాలో మనం బతకాల్సినంత ఉంత ఉండాలి. ఇప్పుడు ఆదాని అంబేలో 1000 కోట్లు ఎందుకు, వేరే దేశాలలో ఎందుకు బిజినెస్, వాళ్ళ బతకాల్సినంత ఉండాలి. ఇదంతా జాతీయం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సో మొత్తానికి ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి వెనకాల కూడా మొత్తం బీజేపీ నాయకుల హస్తమే ఉంది. అండ్ ఆ ఆందోళన కూడా పాపం బీజేపీ నాయకుల పిల్లలు కూడా ఆందోళన చేశారు కొంతమంది, ఎందుకంటే నిజంగా నష్టపోయిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లా ఏ యాంగిల్లో చూసినా కూడా గతంలో చాలాసార్లు పేపర్ లీకేజ్ అయినా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. అండ్ భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇంకెక్కువ పేపర్ లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాడు. సో రిజర్వేషన్ హటావో ఆందోళన విషయంలో కూడా ఆ ఆందోళన నిజంగానే పెరిగిపోతే దానికి కూడా మరి ఇదేంది అన్ని ఆస్తులను కూడా జాతీయం చేయాలని చెప్పేసి మేము కూడా అడుగుతాం. సో అట్లా ఈ రాజ్యాంగాన్ని అమలు చేసిన పరిస్థితి అయితే ఇప్పటిదాకా లేదు. పూర్తి స్థాయిలో అమలు చేస్తే భారతదేశం ఎప్పుడో డెవలప్ అయ్యేదని చెప్పేసి అయితే మనకు ముత్యాల నరసింహ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమస్య. థ్యాంక్ యూ.